కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ వేగవంతంగా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కోసం బీజేపీ ఎన్డీఏ పక్ష ఎంపీలంతా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో మొదటిగా రేపు 11 గంటలకు పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో బీజేపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఈ మీటింగ్లో బీజేపీ లోక్సభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీల సమావేశం జరగనుంది. ఎన్డీఏ నేతగా మోదీని ఎంపిక చేయనున్నారు. ఇక మరోవైపు రాత్రి 7 గంటలకు ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీఏ నేతలు ఎంపీల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతికి అందించనున్నారు. రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందిన తర్వాత జూన్ 9 సాయంత్రం ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అటు కేంద్ర కేబినెట్ కూర్పుపై 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేబినెట్లో టీడీపీ, జేడీయూలకు ప్రాధాన్యత ఇస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, మరో 3 రోజుల్లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి చేరుకుంటున్నారు ఎన్డీఏ పక్ష ఎంపీలంతా కూడా. బీజేపీ ఎన్డీఏ పక్ష ఎంపీలంతా కూడా ఈ సాయంత్రం ఈ రాత్రి కల్లా ఢిల్లీ చేరుకుంటారు. రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో, పాత పార్లమెంట్ సంవిధాన్ భవన్గా దాన్ని పిలుస్తున్నారు ఇప్పుడు. సో ఆ భవనంలో రేపు ఉదయం 11 గంటలకి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. గెలుపొందిన ఎంపీలు, ముఖ్యంగా రాజ్యసభ ఎంపీలు, కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇటు లోక్సభలో లోక్సభ పక్ష నేతను ముఖ్యంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇటు ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఇందులో బీజేపీ అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన 240 మంది బీజేపీ ఎంపీలు, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన 53 మంది, మొత్తం 293 మంది ఎంపీలతో పాటుగా ఎవరైతే ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ప్రభుత్వ ఏర్పాటులో భాగం కావాలనుకుంటున్నారో వారు కూడా రేపటి సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా 300 మంది పైగా మద్దతుదారులతో ఇటు రేపు రాత్రి 7 గంటలకి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎంపీలు సంతకాలు చేసిన మద్దతు లేఖను, ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మద్దతు లేఖను రాష్ట్రపతికి సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరబోతున్నారు. ఇక 9వ తేదీ సాయంత్రం 6 గంటలకి రాష్ట్రపతి భవన్ లేదా కర్తవ్యపథ్ వేదికగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. సో దీనికి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను ఆహ్వానిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఇటు శ్రీలంక, అలాగే నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, అలాగే మారిషస్, భారత సరిహద్దు దేశాలకు సంబంధించిన దేశాధినేతలను కూడా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే వివిధ దేశాలకు సంబంధించిన ఎంబసీ అధికారులు, ఢిల్లీలో ఉన్న ఎంబసీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ఘనంగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా ఏర్పడబోతుంది కాబట్టి సో ఘనంగానే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ వేదికగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, అలాగే ముఖ్యంగా ఈటల రాజేందర్, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్, ముఖ్యంగా ఏపీకి సంబంధించి రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి, ఈ విధంగా అనేక మంది ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సో రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది కాబట్టి సో ఆ సమావేశంలో వీరంతా కూడా పాల్గొంటారు. ఎన్డీఏ ప్రధానిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఆ సందర్భంగా ఎన్డీఏ పక్ష ఎంపీలందరినీ ఉద్దేశించి పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు. అనంతరం రేపు ఎల్లుండు ఢిల్లీలో జరిగే సమావేశాల్లో కేబినెట్ కూర్పుకు సంబంధించిన అంశంపైన స్పష్టత రాబోతోంది. కేబినెట్లో ఎవరెవరికి పదవులు దక్కబోతున్నాయి, టీడీపీకి ఎన్ని కేబినెట్ పదవులు రాబోతున్నాయి, జనసేన అలాగే ఇటు బీజేపీ ఏపీ కూటమికి సంబంధించి ఎంతమంది కేబినెట్లో భాగస్వామ్యం కాబోతున్నారు, అలాగే తెలంగాణకు సంబంధించి ఎవరెవరికి కేబినెట్లో స్థానం దక్కబోతుంది అనేది రేపు ఎల్లుండు ఈ 2 రోజులు, రేపు 7వ తేదీ 8వ తేదీ సమయం ఉంది కాబట్టి సో 9వ తేదీ ప్రమాణ స్వీకారంలో భాగంగా నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర మంత్రిమండలిలో ఉన్న సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో మరో 48 గంటల్లో ముఖ్యంగా కేబినెట్లో ఎవరెవరికి స్థానం దక్కబోతుంది అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు జేపీ నడ్డా నివాసంలో సుదీర్ఘంగా బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటుగా ఇటు బిఎల్ సంతోష్, అలాగే ఇటు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కీలక నేతలు కూడా జేపీ నడ్డా నివాసంలో ఈ మంత్రివర్గ కూర్పు, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైన చర్చించడం జరిగింది. సో ముఖ్యంగా ముఖ్యంగా కీలకమైన
పోర్ట్ఫోలియోస్ అన్నీ బీజేపీ వద్దే ఉంచుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అది హోంశాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, ఇటు విదేశీ వ్యవహారాల శాఖతో పాటుగా ట్రాన్స్పోర్ట్, అలాగే రైల్వేస్తో పాటు ఇటు కీలకమైన సంక్షేమం, రైతులు, వివిధ మౌలిక సదుపాయాలకు సంబంధించిన రంగాలకు సంబంధించిన శాఖలన్నీ కూడా బీజేపీ వద్దే ఉంటే కనుక సో డెవలప్మెంట్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి వారు అనుకున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని తొందరగా సాకారం చేయడానికి వీలవుతుందన్న కోణంలో భాగంగా కీలక శాఖలని వారి వద్ద ఉంచుకునే ఆలోచనలు ఉన్నారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏం అడుగుతున్నాయి అన్నది కూడా దృష్టిలో ఉంచుకొని వారి ఆలోచనలకు వారు కోరుకుంటున్న దానికి అనుగుణంగా కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా స్పీకర్ పదవి బీజేపీ వద్దే ఉంచుకోవాలని ఆలోచనలో ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ని టీడీపీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే సివిల్ ఏవియేషన్తో పాటుగా కొన్ని ముఖ్యంగా ఉక్కు శాఖ టీడీపీకి ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. అలాగే జేడీయూకి రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, అలాగే శివసేనకి హెవీ ఇండస్ట్రీస్, ఈ విధంగా కొన్ని స్పెక్యులేషన్లు అయితే ఉన్నాయి. సో ఎవరు ఏ పోర్ట్ఫోలియో అనేది బీజేపీ జాతీయ నాయకత్వమే ముఖ్యంగా నిర్ణయించబోతోంది. సో మరో 48 గంటల్లో కేంద్ర కేబినెట్లో ఎవరెవరు ఏ పార్టీకి ఎన్నెన్ని స్థానాలు దక్కబోతున్నాయి అనేది స్పష్టత వస్తుంది. అలాగే 9వ తేదీ సాయంత్రం 6 గంటలకి వరుసగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ, అలాగే కీలక ఇటు ఎన్డీఏ ప్రభుత్వంలోని కేబినెట్ మొత్తం కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరగబోతోంది. థ్యాంక్ యూ గోపి.